తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్ కు తెరపడలేదు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీవీకేకు మద్దతుపై సాయంత్రం 4 గంటలకు వీసీకే నిర్ణయాన్ని ప్రకటించనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పను అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, మరి తమిళనాడు రాజకీయాల్లో తాజా పరిణామాలేంటి? తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అదే సందిగ్ధత కొనసాగుతోంది. పూర్తిస్థాయి మెజారిటీ సాధించలేకపోయిన విజయ్ ఇతర పార్టీల మద్దతు కూడగట్టడం ద్వారా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటి వరకు కాంగ్రెస్ వామపక్షాలకు సంబంధించిన 9 మంది శాసనసభ్యుల మద్దతు మాత్రమే కూడగట్టగలిగారు. 107 స్థానాల సంఖ్యాబలం ఉన్న విజయ్ మరో 11 స్థానాలకు సంబంధించి ఇతర పార్టీల నుంచి మద్దతు కూడగట్టలిస్తే తప్ప కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం లేదు. ఇందుకు సంబంధించి గవర్నర్ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 118 మంది శాసనసభ్యులతో కూడిన జాబితాతో పాటు ఆయా పార్టీలు మద్దతు ఇస్తున్నట్లు లేఖ ఇస్తే తప్ప కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం లేదని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పేసిన నేపథ్యంలో 118 మంది శాసనసభ్యుల మద్దతు కూడగట్టేందుకు టీవీకి అధినేత విజయ్ గడిచిన 4 రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. నిన్న వామపక్ష పార్టీలతో పాటు సిపిఐ, సిపిఎంతో పాటు బీసీకే కూడా టీవీకే అధినేత విజయ్ కు మద్దతు ఇస్తుందని చెప్పి భావించారు. కానీ సిపిఐ, సిపిఎం మద్దతు ఇస్తూ లేఖలు ఇవ్వడమే కాకుండా వారి శాసనసభ్యుల జాబితాను కూడా టీవీకే అధినేత విజయ్ కి ఇచ్చారు. కానీ ఆ సమయంలో బీసీకే ఎలాంటి ప్రకటన చేయలేదు. అదేవిధంగా టీవీకేకి మద్దతు ఇస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని మద్దతు లేఖ కూడా ఇవ్వకపోవడంతో ఇవాళ జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం రద్దయిపోయింది. ఇవాళ ఉదయం నుంచి వీసీకేకి సంబంధించిన నాయకులు అటు టీవీకే అధినేత విజయ్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు తమ అంతర్గతంగా పార్టీ సమావేశమై టీవీకేకి మద్దతు ఇచ్చే అంశంపై చర్చలు కొనసాగిస్తున్నారు. టీవీకే అధినేత విజయ్, వీసీకే పార్టీ అధినేత తిరుమావలవన్ ఇద్దరు సమావేశమైనట్టు విశ్లేషణగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మద్దతు ఇచ్చే అంశంపై సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి పదవి కావచ్చు, మరోవైపు 2 స్థానాల్లో పోటీ చేసి ఒక స్థానాన్ని కొనసాగుతూ మరో స్థానాన్ని వదులుకునే తిరుచి ఈస్ట్ ప్రాంతం నుంచి వీసీకే అభ్యర్థి పోటీ చేసి ఎందుకు సహకారం కావచ్చు, ఇలా వివిధ డిమాండ్లతో కూడిన అంశాలను విజయ్ ముందు ఉంచినట్టు తిరుమావలన్ తెలుస్తోంది. దీనికి సంబంధించి తిరుమావలన్ చేస్తున్న డిమాండ్లను విజయ్ ఆమోదించే దాన్ని బట్టి ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు దీనికి సంబంధించి 4 గంటల తర్వాత టీవీకేకి మద్దతు ఇచ్చే అంశంపై బీసీకే ప్రకటన చేసేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత మద్దతు ఇస్తున్నట్లు వీసీకే ప్రకటిస్తే విజయ్ బీసీకే కార్యాలయానికి వచ్చి వారికి ధన్యవాదాలు తెలిపేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం లోపు వీసీకే మద్దతు ప్రకటించి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తూ లేఖ ఇస్తే ఆ లేఖను తీసుకెళ్లి గవర్నర్కి ఇవ్వడం ద్వారా ఇప్పటికే కమ్యూనిస్టులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఇచ్చిన మద్దతు లేఖలను కలిపి వీసీకే మద్దతు లేఖతో కలిపి 118 మంది మద్దతు నాకు సహకారం ఉందని చెప్పి వీసీకే అధినేత విజయ్ గవర్నర్ కు తెలియజేయడం ద్వారా గవర్నర్ వాటిని పరిశీలించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే తప్ప దీనికి సంబంధించిన సందిగ్ధత వీడే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో ఇప్పుడు వీసీకే తీసుకునే నిర్ణయం మీదనే తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఆధారపడింది. ఎందుకంటే ఏఐడిఎంకేకి సంబంధించిన శాసనసభ్యులు కావచ్చు, డిఎంకేకి సంబంధించిన శాసనసభ్యులు కావచ్చు టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు అవకాశం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అతిపెద్ద పార్టీగా అవతరించిన సమయం నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భావించిన రోజు నుంచి కూడా టీవీకే అధినేత విజయ్ చిన్న పార్టీలైన సిపిఐ, సిపిఎం, అదేవిధంగా కాంగ్రెస్, బీసీకే, పిఎంకే వైపు ఆలోచన చేశారు తప్ప పెద్ద పార్టీలు డిఎంకే, ఏఐడిఎంకే గురించి ఆలోచించలేదు. కాబట్టి వీసీకే తీసుకుని మద్దతు తెలుపుతూ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ ఏర్పాటు సులభం అవుతుంది. లేని పక్షంలో మరింత సంక్లిష్టంగా మారేందుకు అవకాశం ఉంది. రాజ్యాంగ సంక్షోభం ఎదురయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ధన్యవాదాలు నారాయణప్ప.